పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. ఆయనకు ఎంతో మంది ప్రపంచ అధినేతల్ని కలిసిన వ్యక్తిగా పాల్కు గుర్తింపు ఉంది. గత 10 ఏళ్లుగా కేఏ పాల్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఏపీ విషయానికి వస్తే స్టీల్ ప్లాంట్ ను ప్రత్యేక హోదా వంటి ఎన్నో అంశాలపై హైకోర్టులో పోరాడుతున్నారు. అయితే ఆయన పైకి కమెడియన్ గా కనిపించినా కొన్ని విషయాల్లో చాలా సీరియస్ గా ఉంటారని మీకు తెలుసా? ముఖ్యంగా కోర్టులకు సంబంధించిన విషయాల్లో ఆయనే స్వయంగా వాదనలు వినిపిస్తున్నారని తెలుసా? అయితే తాజాగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని కోరుతూ కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆయనే స్వయంగా వాదనలు వినిపించారు. ఈ సందర్భంలో కోర్టులో కేఏ పాల్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ మధ్య జరిగిన సంభాషణ, కేఏ పాల్ కోర్టులో వాదనలు వినిపించిన విధానాన్ని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ పంచుకున్నారు. కేఏ పాల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. అదేంటంటే ఆయన ఇచ్చిన వివరాల ప్రకారం నిన్న కేఏ పాల్ గారు ఫోన్ చేశారు. సత్య, నేను విజయవాడలో ఉన్నాను, రేపు పిల్ వేస్తున్నాను, నువ్వు పొద్దున్నే అమరావతి కోర్టుకు వచ్చేయి, మన వెహికల్ ఉంది అన్నారు. కాస్త అయిష్టంగానే వస్తాను అన్నాను. 3 రోజుల నుండి నిద్ర లేదు, ఒంట్లో ఓపిక లేదు, అందుకే వెళ్ళాలి అనిపించలేదు. సరే వస్తాను అని చెప్పాను కదా అని కాస్త ఓపిక చేసుకుని తెల్లవారుజామున 4 గంటలకి బయలుదేరాం. కోర్టుకి చేరుకున్నాం. ఆయన హడావిడిగా కోర్టు లోపలికి వెళ్లిపోయారు. సెక్యూరిటీ వాళ్ళు నన్ను, బౌన్సర్లని బయట ఆపేశారు. ఆయన లోపలికి వెళ్లి నేను రాలేదాన్ని చూసి కిందికి 5 మంది లాయర్లను పంపించారు. వాళ్ళు నన్ను కోర్టు రూమ్ లోకి తీసుకెళ్లారు. ఎదురుగా చీఫ్ జస్టిస్ గారు కూర్చున్నారు. ఒకదాని తర్వాత ఒకటి కేసు నెంబర్స్ పిలుస్తున్నారు. పాల్ గారి నెంబర్ వచ్చింది. చీఫ్ జస్టిస్ గారు పాల్ గారిని చూసి, డాక్టర్ పాల్, హౌ ఆర్ యు అన్నారు. అది ఆయన స్థాయి అంటూ వివరించారు. పాల్ గారు లేచి ముందుకు వెళ్లి ఆయన కేసు వాదించడం మొదలు పెట్టారు. చీఫ్ జస్టిస్ గారు, సరే వాళ్ళు వివరణ ఇస్తారు, ఇంకొంత సమయం ఇవ్వండి, వాయిదా వేస్తాను అన్నారు. పాల్ గారు, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ 2 minutes ఆఫ్ టైం అని గట్టిగా అన్నారు. సరే మాట్లాడండి అని జస్టిస్ గారు పర్మిషన్ ఇచ్చారు. పాల్ గారు తన వాదన మొదలు పెట్టారు. 2 నిమిషాలు అనుకున్నది 7 నిమిషాలు అయ్యింది. జస్టిస్ గారు శ్రద్ధగా విన్నారు. కోర్టు రూమ్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం. ఆయన కేసు ప్రజెంట్ చేసిన విధానం చూసి గూస్ బంప్స్ వచ్చాయి. జస్టిస్ గారు కేసు తీసుకున్నారు. త్వరగా పోస్ట్ డేట్ ఇవ్వండి, నేను యూరప్ వెళ్ళాలి అని పాల్ గారు అన్నారు. జస్టిస్ గారు సరదాగా, యా ఎంజాయ్ యువర్ మిషన్ సార్ అన్నారు. కోర్టులో అందరూ సరదాగా నవ్వారు అంటూ హైకోర్టులో జరిగిన సంభాషణను అందరితో పంచుకున్నారు. కోర్టు రూమ్ లో నుండి బయటికి వచ్చాం. ఒక 20 మంది లాయర్లు బయటకు వచ్చి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. కారులో కూర్చున్నాక ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత హోటల్లో ప్రెస్ మీట్ పెట్టి అద్భుతంగా మాట్లాడారు. ఆయన అసలు పొద్దున్న నుండి ఏమీ తినలేదు. తిరిగి హైదరాబాద్ బయలుదేరిపోయాం. దారిలో ఎక్కడో కాస్త తిన్నారు. ఇదంతా దగ్గర నుండి చూస్తున్న నాకు ఒకటే అనిపించింది, ఇతనినా మనం జోకర్ అన్నాం, ఇతనినా ఇన్ని రోజులు పిచ్చోన్ని చేశాం. ఈ రోజు కోర్టు రూమ్లో వాదనలు వినిపించిన ఆ గొంతు అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకున్నాను. నిజంగా ఈ గొంతుకు ఇప్పుడు ఒక వాల్యూ ఉంది. సరైన రీతిలో నడిపించబడితే అది ఒక సమూహపు గొంతు అవ్వగలదు. ప్రార్థిద్దాం. ఆయన నిస్వార్థంగా చేస్తున్న పోరాటాన్ని గౌరవిద్దాం. సెల్యూట్ టు యూ పాల్ సాబ్ అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. మరోవైపు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. అయితే కేఏ పాల్ గారు గురించి మీరు ఎన్ని రోజులు ఏమనుకున్నారు, ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.